ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఎర్లీ మార్నింగే మీకు లైవ్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇప్పుడే ఇమ్మీడియట్గా మీకు నేను షూట్ చేసి మీకు పంపిస్తున్నాను. లైవ్ మార్కెట్లో 9:15కి నేను ఇప్పుడు మార్కెట్లో కూర్చోన్నాను. ఇప్పుడు ఈ వీక్ నేను చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాను. 10 days అంటే ఒక షార్ట్ టర్మ్లో ఒక ర్యాలీ కోసం ఒక 10 days మీ అందరికీ తెలుసు. అంటే ఆ స్టాక్స్ అన్నీ కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది. మ్యాక్సిమం 90% మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మండే నుంచి నేను 10 days అంతకుముందంతా మనం చాలా స్టాక్స్ ఇచ్చాము. అవన్నీ ర్యాలీ ఆల్రెడీ చాలా వరకు వెళ్ళింది. అంటే మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్తాను, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనము షేర్స్ కొనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే చాలామంది అసలు టార్గెట్స్ వచ్చినా కూడా బుకింగ్ చేయట్లేదు. మెసేజ్ పెడుతున్నారు, సార్ ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా, ఇది ఆల్రెడీ నాకు ప్రాఫిట్లో ఉన్నాను, ఇంకా ఏదైనా ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నారు. అంటే హ్యూమన్ సైకాలజీ చూడండి, ఎంత ఇచ్చినా కూడా అసలు ఆశ అనేది తీరట్లేదు. ఈ స్టాక్ మార్కెట్లో అలా ఉంటే డెఫినెట్గా మీరు పెద్ద మొత్తంలో నష్టపోతారు. చాలా ఇంపార్టెంట్. టార్గెట్స్లో చాలా క్విక్గా బుకింగ్ చేసేయాలి. టార్గెట్లో ఒక ₹10 ముందు కూడా బుకింగ్ చేయండి, తప్పులేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, టార్గెట్స్ ఆ టార్గెటే కదా. ఇప్పుడు మనం జనరల్గా ఒక టార్గెట్ అనేది ఎందుకు చెప్తామో, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వేరే స్క్రిప్ట్స్, ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎప్పుడు బుకింగ్ చేయకుండా ఆ ప్రాఫిట్స్ చూసి లాస్ తీసి ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాను నేను. వాళ్ళని ఏం అనాలని నాకేం అర్థం కావట్లేదు. అది ఎన్నోసార్లు మనం చెప్తూనే ఉన్నాం, ఎన్నో అడ్వైస్లు ఇస్తున్నాం. ఈ వీక్ చూడండి 10 days ఒక షార్ట్ టర్మ్లో ఇస్తున్నాను. అన్నీ ఒక 10% ర్యాలీ, 10% చాలా ఫస్ట్ టార్గెట్ క్విక్గా వచ్చేస్తుంది. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఇప్పుడు ఒక 2 partsగా చెప్తాను. ఫస్ట్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే అవన్నీ ఇమీడియట్గా కొనేయండి. మిగతా వచ్చి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి. అది ఇప్పుడు చూడండి, గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 507 నడుస్తుంది. చూడండి 507 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. టార్గెట్ వచ్చి 562, 620. చూడండి టార్గెట్ వచ్చి 562, 620. స్టాప్ లాస్ వచ్చి 430. 6,200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్. ఇది ఫస్ట్ స్టాక్. కాకపోతే మరొక స్టాక్ వచ్చి చిన్నది, ఒక స్మాల్ క్యాప్, అంటే ఒక 200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. 10 daysే కదా మనం హోల్డింగ్ చేసేది, కాబట్టి ఈ స్టాక్ మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹10.80 నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 14.35. చూడండి టార్గెట్ వచ్చి 14.35, తర్వాత ₹18. రెండు టార్గెట్ చెప్తున్నాను. స్టాప్ లాస్ వచ్చి ₹8.50. నేనేమంటానంటే ₹14.35 వస్తే ఎగ్జిట్ అయిపోండి. ₹18 దాకా వెయిట్ చేయబాకండి. అది ఎవరంటే వెయిట్ చేస్తారు, వాళ్ళు సెకండ్ టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ ట్రయల్ చేసే వాళ్ళు మాత్రమే వెయిట్ చేయాలి. అది ఇప్పుడు చూడండి 2 targets చెప్పేసి, ఫస్ట్ గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్, గ్లోబ్ టెక్స్టైల్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఈసబ్ ఇండియా. చూడండి ఈసబ్ ఇండియా, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2915 ఇప్పుడు నడుస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు మీరు బై చేయండి. టార్గెట్ వచ్చి 3240, 3540. టార్గెట్ వచ్చి 3240, 3540. స్టాప్ లాస్ వచ్చి 2630. చూడండి స్టాప్ లాస్ వచ్చి 2630. ఈసబ్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ 2915 ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి.
ఇకపోతే మరొక స్టాక్ వచ్చి దీనికి స్టాప్ లాస్ కూడా చెప్పాను 2630 4500 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. చూడండి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 153.50 నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 166 అండ్ 179. స్టాప్ లాస్ వచ్చి 138 రూపీస్. 13,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 26.80 నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 31 రూపీస్ అండ్ 35 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 22 రూపీస్. 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. 261 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 38.90 ఇప్పుడు నడుస్తుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 45 రూపీస్ అండ్ 51 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 32 రూపీస్. ఇది కూడా వచ్చి మనకి 1999 నుంచి అంటే 2000 నుంచి మనకి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2300 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇప్పుడు మొత్తం వచ్చి నేను టోటల్గా చూడండి గ్రీన్ ప్యానల్, తర్వాత గ్లోబ్ టెక్స్టైల్స్, ఈసబ్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఈరోస్ మీడియా, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ మొత్తం 6 స్క్రిప్ట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్పున్నాను. బై చేసుకోవచ్చు. పోతే మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీకు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనము March 26th and 27th ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఒక 5 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వస్తే మీకు ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్ట్రాటజీ వచ్చి రియల్గా ఎవరికి ఒక స్టాక్ మార్కెట్లో నాకై నేను స్థిరపడాలి. ఒక స్టాక్లో అంటే రెగ్యులర్గా లైఫ్ టైం ఒక 5% ప్రతి స్టాక్లో నేను తీస్తూనే ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్గా మీకు ఒక 5% రిటర్న్స్ ప్రతి స్టాక్లో మీరు తీయాలి అని అనుకుంటే లైఫ్ టైం ఇది ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది. ఐటీసీ వెల్కమ్ హోటల్లో March 26th and 27th. ఇంకొకటి BankNifty ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఈ రెండు మీకు లైఫ్ టైంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మనము ఇంకా కొన్ని స్టాక్స్ అంటే బై అబోలో ఉండే స్టాక్స్ కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాము. ఇప్పుడు వచ్చి చూడండి టోటల్గా మనము 6 స్టాక్స్ ఆల్రెడీ చెప్పాము. ఈ స్టాక్స్ అన్నీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు. ఇక బై అబోవ్ స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసి. చూడండి హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2165 నడుస్తుంది. ఇది ఇప్పుడు బై చేయొద్దు. 2190 పైన చూడండి 2190 పైన బై చేయండి. ఇప్పుడు 2165 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 2190 పైన బై చేస్తే టార్గెట్ వచ్చి 2383 2573. స్టాప్ లాస్ వచ్చి 1980. చూడండి 2080 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 46,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గ్లెన్ ఫార్మా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3350 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. ఓన్లీ బై అబోవ్ 3385. చూడండి 3385 పైన మీరు బై చేశారంటే టార్గెట్ వచ్చి 3641 3901. చూడండి 3641 3901. స్టాప్ లాస్ వచ్చి 3100 ఇస్ ది స్టాప్ లాస్. 50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మరొక స్టాక్ వచ్చి ఫిలాటెక్స్ FILATEX. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 118 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 121.50. చూడండి 121.50 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 138 157. స్టాప్ లాస్ వచ్చి 99 రూపీస్. ఇది ఫిలాటెక్స్. ఇది కూడా 2600 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మరొక స్టాక్ వచ్చి ఇరిస్
లైఫ్ సైన్స్, ఇరిస్ లైఫ్ సైన్స్. ఇరిస్ లైఫ్ సైన్స్ అంటే ఈఆర్ఐఎస్, ఇరిస్ లైఫ్ సైన్స్. ఇది కూడా వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 715 నడుస్తుంది. ఇప్పుడు వద్దు, 730 పైన బై చేయండి. చూడండి 730 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 820, 920, టార్గెట్ వచ్చి 820, 920, స్టాప్ లాస్ వచ్చి 620. ఇకపోతే ఇక మరొక స్టాక్ వచ్చి ఈపీఎల్ లిమిటెడ్. చూడండి ఈపీఎల్ లిమిటెడ్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 174 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 183 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 217, 251, టార్గెట్ 217, 251, స్టాప్ లాస్ వచ్చి 148 స్టాప్ లాస్. ఇది కూడా 5400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్న స్టాక్స్ ఆల్రెడీ చెప్పేశాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్న స్టాక్స్ వచ్చి గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్, గ్లోబ్ టెక్స్టైల్స్, ఈసబ్ ఇండియా, తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఈరోస్ మీడియా, తర్వాత ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్. ఇవన్నీ కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్నాను. బై అబోవ్ స్టాక్స్ వచ్చి హెచ్డిఎఫ్సి ఏఎంసి, తర్వాత గ్లెన్ ఫార్మా, తర్వాత ఫిలటెక్స్, తర్వాత ఏరిస్ లైఫ్ సైన్స్, తర్వాత ఈపీఎల్ లిమిటెడ్. టోటల్గా 11 స్టాక్స్ చెప్పున్నాను. చూడండి పర్ఫెక్ట్గా ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్, ఒక 10 రోజుల్లో మీరు టార్గెట్స్ని కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి. ఫస్ట్ టార్గెట్ ఫోకస్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ టార్గెట్ అది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.